నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా, అమెరికా స్థావరాలే టార్గెట్. మధ్యప్రదేశ్ నేషనల్ పార్క్ లో 7 పెద్ద చిరుతలు, 3 చిరుత పిల్లల మృతి. నీరుగారుతున్న కేంద్ర ప్రయత్నాలు. నారా చంద్రబాబు కేసులో ట్విస్ట్, విచారణకు రాని ఫైబర్ నెట్ కేసు. గంగమ్మను దర్శించుకున్న టీటీడీ చైర్మన్, ఆలయ నిర్మాణపు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన భూమన కరుణాకర్ రెడ్డి. మంత్రి రోజా అనుచరుల ఓవర్ యాక్షన్, పోలీసులపై వీరంగం. తాటాకు చెప్పుళ్లకు భయపడం, ఉద్యమం ఉధృతం చేస్తాం, ప్రభుత్వాన్ని హెచ్చరించిన అంగన్వాడీలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. జ్యోతి దివ్య దర్శనం కాగానే అయ్యప్ప నామ స్మరణలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. అంతకుముందు స్థానిక సదుమమ్మ ఆలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరు ఆభరణాలను ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆభరణాలను తీసుకుని మంత్రి కేరళ వాయిద్యాలు, ప్రత్యేక గొడుగుల నడుమ ఊరేగింపుగా అయ్యప్ప సన్నిధానానికి చేరుకున్నారు. పడిమెట్ల మీదుగా వెళ్లి స్వామివారికి సమర్పించారు. తిరు ఆభరణాలను అలంకరించిన అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నంబుద్రి నారాయణన్ ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. ఆలయానికి తూర్పు దిక్కున ఉన్న కొండల్లో సాయంత్రం 6:45 భక్తులకు స్వామివారి మకర జ్యోతి దర్శనం కలిగింది. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణమంతా కర్పూర జ్యోతులు వెలిగించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణలతమ్మ, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి కృష్ణమూర్తి, పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, అభినయ్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, నిశాంత్ రెడ్డి, జింకా చలపతి తదితరులు పాల్గొన్నారు. గంగమ్మ తల్లిని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం ఉదయం తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, నాయకులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి పాల్గొన్నారు. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అనుచరుల ఆగడాలు నగర నియోజకవర్గంలో శృతిమించిపోతున్నాయి. మంత్రి రోజా అనుచరుడు ప్రత్యూష్ ఓవర్ యాక్షన్ చర్చనీయాంశంగా మారింది. ఓ పోలీస్ అధికారినే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ బెదిరించాడు. నగరిలో విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ని పట్టుకొని, నువ్వు ఇక్కడికి వచ్చి బిల్డప్లిస్తావా, నేనేంటో చూపిస్తా అంటూ నోటికొచ్చినట్లు వాగాడు. స్థానిక కుశస్థలి ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని కానిస్టేబుల్కు సమాచారం అందింది. మరో కానిస్టేబుల్తో కలిసి కుశస్థలి వద్దకు వెళ్లగా అక్కడ ప్రత్యూష్తో పాటు మరికొందరు ఉన్నారు. వారిని అడ్డుకునేందుకు యత్నించగా ప్రత్యూష్ కానిస్టేబుళ్లను బెదిరించాడు. ఎన్నికల సమయంలో రోజాకు ఇదో తలనొప్పిగా మారింది. కేవలం రోజా అనుచరుడు కావడం వల్లే ప్రత్యూష్ ఇలా అందరితో గొడవలు పడుతున్నాడు. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటని కార్యకర్తలు మదన పడుతున్నారు. చిత్తూరు నుంచి వచ్చేసి ఇక్కడ బిల్డప్ చూపిస్తారా మాకు? నువ్వు రోడ్డు పని చెప్పొద్దు. నేను చెప్పలేదా? ఎవరిని అడిగినా నేను ఎవరిని అడిగినా నువ్వు వస్తా అని నువ్వు చెప్పింది మీరు చెప్పింది నువ్వు వాడినే ఉంటావు. ఎందుకు వేస్తా మీది చెప్పినట్టు సరే నువ్వు అడిగా పడా. మేమేం చెప్పలా, మేమేమి చెప్పలా. రోడ్డు పడినారు
కేసు కదా ఎవరు నేను కావాలా స్టేషన్ అడిగా ఇంకోసారి ఈ మేడం ఇంటి గారు కనపడి అంటే బండి కూడా ఉండదు నేను చెప్తున్నా తెలుసుకో ఏమే బిల్డప్ చూపిస్తావా చిత్తూరు నుంచి వచ్చిన ఉన్నాక ఏమని మేము అడుగుంటే పద్ధతిగా మాట్లాడు ఫోన్ లో కూడా 10 మంది ఉన్నారు ఏం నీ బిల్డప్ అంతా చిత్తూరులో పెట్టుకో ఇక్కడ చెప్పేది నగిరిలో వచ్చి తిరుమల తిరుపతిలో పురావస్తు శాఖ అధికారుల కమిటీ పర్యటించి అధికారులకు తగు సూచనలు చేశారు. అలిపిరి దగ్గర ఉన్న పాదాల మండపం అలాగే తిరుమలలోని పుష్కరిణి వద్ద ఆహ్నిక మండపాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. పునర్నిర్మాణానికి సంబంధించి టీటీడీకి తగు సూచనలు చేశారు. ఈరోజు ఏఎస్ఐ నుంచి టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ విజిట్ చేయడం జరిగింది. పాదాల మండపము ఇంతకుముందు డ్యామేజ్ అయిన పోర్షను, ఇప్పుడున్న పరిస్థితి రెండో మండపం కూడా విజిట్ చేసి వాళ్ళు కూలంకషంగా దీన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళ రికమెండేషన్స్ ప్రకారం ఫర్దర్గా మనం టీటీడీ దాన్ని ఎట్లా టేకప్ చేయాలనేది. ఈ పాదాల మండపం ఇది 8th సెంచరీ ఎప్పుడో దానికి రికార్డ్ అయితే లేదు, చాలా ఓల్డ్ మండపం. రైట్ సైడ్ మండపం బ్యాక్ సైడ్ అయితే టోటల్గా డ్యామేజ్ అయిపోయింది. ఇంతకుముందు ఈవో గారు జేఓ గారు కూడా పరిశీలించారు, చూశారు. దీనిపైన మనం ఏఎస్ఐకి వాళ్ళ యొక్క సజెషన్స్ కోసమని మనం టీటీడీ నుంచి లెటర్ రాయడం జరిగింది. న్యూఢిల్లీ నుంచి డైరెక్టర్ గారు ఒక టీంను మనకు పంపించారు. ఆ టీము ఈ మండపము కొండపైన ఇంకా అలాంటి మండపాలు డ్యామేజ్ అయిన మండపాలన్నీ పరిశీలించి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ప్రకారం మనం దీనికి రిపేర్స్ ఏ విధంగా చేయాలనే దాని మీద ఆలోచించి చేస్తాం. సామాజిక సమతా సంకల్పంలో భాగంగా తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట మానవహారం, విగ్రహానికి పుష్పమాలల సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి, అధికారులు, ప్రజా సంఘాల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నడిపోతున్న దాదాపుగా 210 అడుగుల ఎత్తైనటువంటి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పరిపాలన మన రాష్ట్రంలో జరుగుతుంది. ఆయన ఏదైతే పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆయన అహర్నిశలో పాటుపడ్డాడో అదే స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేద ప్రజలు ఆర్థికంగా నిలబడాలి, వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదువుకోవాలి, వాళ్ళ కుటుంబాల్లో ఆర్థిక శాస్త్రంతో పాటు సామాజిక సమానత్వం రావాలి అనే ఉద్దేశంతో అన్ని అంశాలని ఆయన ఆచరణలో పెట్టు ఈ రాష్ట్రంలో. దానికి పూర్తిగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏ ప్రపంచంలో లేని విధంగా దాదాపుగా 400 మెట్రిక్ టన్నుల బరువుతో కూడినటువంటి సాంస్కృతిక విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరి తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ గౌరవ ముఖ్యమంత్రి అలాగే ఈరోజు ఈయన రాజ్యాధికారంలో కూడా ఎక్కువ మందిని దళితులను ప్రోత్సహిస్తున్నటువంటి, బీసీని ప్రోత్సహిస్తున్నటువంటి, అణగారిన వర్గాలను ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఆయన పాలన చిరకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. అందులో భాగంగా అక్కడ ఫుడ్ కోర్ట్ అయితేనేమి, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా అక్కడ రకరకాలైనటువంటి యాక్టివిటీస్ కూడా టేకప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇంత పెద్ద విగ్రహం ఎందుకు కట్టారంటే ఈ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా గొప్పగా ప్రబోధించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అతని అడుగుజాడల్లో ఈ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు టేకప్ చేసింది, సామాజిక న్యాయాన్ని పాటించే దానికోసం ఏ రకమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి తీసుకున్నారో అనేది తెలియజేయడం కోసం కాన్క్లేవ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీని మీద చర్చా కార్యక్రమం అనేది కింది స్థాయిలో సెక్రటేరియట్ నుంచి జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఇటువంటి కాన్క్లేవ్స్ ఏర్పాటు చేసుకొని ఎస్మాతో సమ్మె చేయడానికి వీల్లేదంటూ ప్రభుత్వం ఉక్కుపాదం మోపినప్పటికీ అంగన్వాడీలు నిరసన కంటిన్యూ చేస్తున్నారు. సోకాస్ నోటీస్ ఇచ్చింది ప్రభుత్వము. ఈ సోకాస్ నోటీసులో అన్ని అబద్ధాలే ఉన్నాయి, ఏ ఒక్కటి కూడా నిజం లేదు. మాకు 10,500 చంద్రబాబు నాయుడు ఇస్తే ఇప్పుడుండే జగను మేము ఇచ్చామని చెప్పుకోవటం ఇది చాలా దారుణము. మాకు ఏప్రిల్ 2018 నుంచే మాకు 10,500 వస్తూ ఉంది. 2019 ఏప్రిల్లో జగనన్న వచ్చి మేము ఇచ్చాము ఈ జీతం అని చెప్పడం చాలా దారుణము. అదే
అదేవిధంగా కోర్టు నుంచి మాకు నోటీసులు పంపించారు. మేము ఆల్రెడీ సమ్మె నోటీస్ ఇచ్చే ఈ సమ్మెలోకి దిగాము. మీరు చేయటము క్రమశిక్షణ రాహిత్యమైన ధర్నా చేస్తూ ఉన్నారు. ఇది మేము హర్షించటం లేదని చెప్తా ఉంది ప్రభుత్వము. 10,500 వస్తూ ఉండింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు 1000 పెంచినారు. కానీ మొత్తం 7,000 నుంచి 11,500 మేమే పెంచాము అని చెప్తాంది ఈ ప్రభుత్వము. ఇది పచ్చి అబద్ధము. ఈయన పెంచలేదు, జగన్ అన్న అసలు పెంచలేదు. తెలుగుదేశం ఉన్నప్పుడే మాకు 10,500 ఇస్తూ ఉన్నారు. ఈయన వచ్చినప్పుడు 1000 రూపాయలు, అది కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈయన పెంచానని చెప్పుకుంటున్నాడు. ఈయనైతే పెంచలేదు, పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. దాదాపు అన్ని పెంచేనామంటున్నారు. ఏం పెంచినారు? పెంచినుంటే మేము ఎందుకు టెంట్ల కాడ వచ్చి ధర్నా చేస్తూ ఉంటాము? ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు? 10 హామీలు ఇచ్చేసినాము, అన్నీ నెరవేర్చేసినాము, ఇంకేమీ లేదని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? ఒక బొచ్చాగా ఉండి ఆయన సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ఈ విధంగా మమ్మల్ని ఈదురు పాలు చేస్తారా? ఇంకా కానీ పెంచకుండా ఏడలా మేము ఇంకా ధర్నా అనేది ఉధృతం చేస్తామని చెప్తాను. 5 సంవత్సరాల నుంచి త్వరలో అంటూ డిఎస్సీ అభ్యర్థుల గొంతు కోస్తోందని జగన్ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, నాకు పవర్ లేదు, మీరు పవర్ ఇవ్వండి, నా పవర్ ఏంటో చూపిస్తానని చెప్పి ఆయన ఇచ్చిన అఫిషియల్ పేజీలో ఆయన మాట్లాడిన మాటలో వాళ్ళ అఫిషియల్ పేజీకి సంబంధించింది. త్వరలోనే టెట్ డిఎస్సి ప్రకటిస్తానని చెప్పి ఆయన 2016లో 20లో పెట్టిన ప్రెస్ మీట్ ఇది. అప్పుడు విద్యాశాఖ మంత్రి సురేష్ గారు మరి 20లో త్వరలో అనే పదంకి మాకు అర్థం కాల. త్వరలో అంటేనే కొన్ని వేల మంది విద్యార్థులు కోచింగ్ సెంటర్లకు పరిగెత్తారు, మేమంతా ప్రభుత్వ టీచర్లు అయిపోవాలని. మళ్ళా ఇంకొక ఆయన మారాడు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు 2023/12 అంతకుముందు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఏది విద్యాశాఖ మంత్రి అవుతానే, ఇది ముందు సంవత్సరం 23వ తేదీ త్వరలోనే డిఎస్సి. అంతకుముందు ఉన్న విద్యాశాఖ మంత్రి త్వరలో అన్నాడు, ఈ విద్యాశాఖ మంత్రి ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి త్వరలోనే అంటున్నాడు. మరి త్వరలో అంటే ఏంటో మాకైతే అర్థం కాల. సంక్రాంతి తర్వాత డిఎస్సి అంట. సిగ్గుందా బొత్స సత్యనారాయణ? నువ్వు మనిషా? నువ్వు విద్యాశాఖ మంత్రివయ్యా నువ్వు? సంక్రాంతి తర్వాత ఫిబ్రవరిలో 10వ తేదీ వస్తుందో 20వ తేదీ వస్తుందో తెలియని షెడ్యూల్ కోసం దేశవ్యాప్తంగా ఎలక్షన్ షెడ్యూల్ వస్తూ ఉంది. సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అంటావా? 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి పడుకున్నాడు. నువ్వు విద్యాశాఖ మంత్రిగా 2.5 సంవత్సరం నుంచి ఏం చేస్తున్నావు? ఏం వరగబెట్టావు? ఏప్రిల్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోట విడుదల చేసింది టీటీడీ. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీ డిప్ కోసం జనవరి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు రుజుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవా టికెట్లను జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు జరగనుంది. ఇందుకు సంబంధించిన సేవా టికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం గదుల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్ల కోటాను జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల తిరుపతిలో వసతి గదుల బుకింగ్ జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవా కోటాను విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి తిరుపతి balaji.ap.gov.in అనే వెబ్సైట్లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించింది టీటీడీ. ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం చిత్తూరు నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చిత్తూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు తెలిపారు. బిట్వీన్ 9:45 10 గంటలకి 9:45 నుంచి 10 లోపల మరి జిల్లా పరిషత్ ఆఫీసులో మరి ఎన్టీఆర్ గారి వర్ధంతికి ఎన్టీఆర్ విగ్రహాలకి మరి ప్రోగ్రాంకి
చిత్తూరు జిల్లాలో చిత్తూరు నియోజకవర్గంలో అందరూ కూడా రావాలని పిలుపునిస్తున్నాం. అదేవిధంగా సుమారు 500 నుంచి 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఎన్టీఆర్ సర్కిల్ పీసీఆర్ స్కూల్ ముందర ఎక్కడైతే ఉందో దాంట్లో 1000 మందికి అన్నదానం కూడా చేయాలని మరి అందరూ కూడా ప్లాన్ చేసుకోవడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మన పార్టీ ఆఫీస్లో జరిగే గార్లాండింగ్, అలాగే మన చిత్తూరు నగరంలో ఉన్న అన్ని ఎన్టీఆర్ స్టాచ్యూలకి గార్లాండింగ్, తర్వాత గాంధీ సర్కిల్ పీసీఆర్ దగ్గర కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. చిత్తూరు పట్టణం నందు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 1000 నుండి 2000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా పార్టీ పెద్దలు దొరబాబన్న గారి ఆధ్వర్యంలో మేమందరూ కలిపి నిర్ణయించుకున్నాం. కావున మీరందరూ వచ్చి విజయవంతంగా రేపు వర్ధంతి దినోత్సవాన్ని పాల్గొనాల్సిందిగా ప్రజలను కోరుకుంటున్నాం. నిరుపేద ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని పారదర్శకంగా అందిస్తున్నామని ఏఎస్ఓ మోహన్ తెలిపారు. తిరుపతి పట్టణం నందు సుమారు 68,000 తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. ఈ 68,000 కార్డులలో జనవరి మాసంలో ఇప్పటి వరకు 64,000 కార్డుదారులు నిత్యావసర సరుకులు పొంది ఉన్నారు. సుమారు 95% మంది కార్డుదారులకి నిత్యావసర సరుకులైన బియ్యము, కందిపప్పు, చక్కెర పంపిణీ చేయడం జరిగింది. ఇంకా నిత్యావసర సరుకులు తీసుకొని వంటి వారు కూడా రేపటి వరకు పొడిగించి ఉండడం చేత కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. బియ్యము, చక్కెర, కందిపప్పు, రాగులు కూడా 1 కేజీ కావాలంటే ఇస్తారు కార్డుదారులు. కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం, అఖండ హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహంలో భాగంగా నేడు పంచముఖ దివ్య అవతారంలో ఉత్తరంగా వేంచేసి ఉన్న ఆది వరాహ హోమం మరియు సంపూర్ణ సుందరాకాండ హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం చాలా అరుదుగా జరుగుతుంది. ఆంజనేయ సప్తాహం అంటే, హనుమాన్ చాలీసా సప్తాహం అంటే జనరల్గా నార్మల్గా చేసుకోవటం కాదు. సుందరాకాండతో కూడి అలాగే రామాయణ పఠనం చేస్తూ 4 వేదాలు వర్లిస్తూ అఖండ హరినామ సంకీర్తన చేస్తూ శోభాయాత్ర 20వ తారీఖు చేసుకుని 21వ తారీఖున లక్షలాది మందిగా ఎన్టీఆర్ స్టేడియంలో చేసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకొని దైవ కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 22న ఓటర్ల జాబితా విడుదల చేయబడుతుందని అన్నారు జిల్లా రెవెన్యూ అధికారి. ఓటర్ల దినోత్సవం జనవరి 25న భారీ ఎత్తున ఈవీఎంలపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో ఫారం 6, ఫారం 7, ఫారం 8లకు సంబంధించి విచారణ పూర్తయిందని జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఇంటింటి వెరిఫికేషన్ పూర్తయిందని, క్షేత్రస్థాయిలో విచారణ చేయడం జరిగిందని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. డిసెంబర్ 9 వరకు వచ్చిన క్లైమ్లను పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరిగిందని అన్నారు. నోటిఫికేషన్ వచ్చేంత వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. కళాశాలలు, ఇతర ప్రాధాన్యత గల ప్రదేశాల వద్ద ఈ నెల 25న ఈవీఎంలపై అవగాహన ఇవ్వడం జరుగుతుందని అన్నారు. నూతనంగా నమోదైన ఓటర్లు ఒకే చోట 1400కు పైగా ఉంటే మరో పోలింగ్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా డిఆర్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నుంచి భాస్కర్, పరదేశి, టీడీపీ నుంచి సురేంద్ర కుమార్, వైఎస్ఆర్సీపీ నుంచి ఉదయ్ కుమార్లు పాల్గొనగా సూపరింటెండెంట్ బ్యూలా తదితరులు పాల్గొన్నారు. డిఎంకే పార్టీ తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా పరిపాలన సాగిస్తున్న సందర్భంగా ఆ రాష్ట్రంలోని సేలంలో పార్టీ మహాసభ నిర్వహించడం జరుగుతుందని డిఎంకే పార్టీ నాయకులు సంజీవన్ పేర్కొన్నారు. చిత్తూరు నుండి సేలం వరకు సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజీవన్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి అన్ని వర్గాల వారి ప్రజలకు అభివృద్ధి చేస్తున్నట్లు, ఆయన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి పార్టీని బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తూ చిత్తూరు జిల్లా నుండి సేలం వరకు సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడి నుంచి సైకిల్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర ఎందుకంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అయిన యాత్ర. ఇది యాత్ర ఉద్దేశం ఏమంటే డిఎంకే పార్టీ చాలా గొప్పగా ఉండాలని మహానాడు పెట్టిండారు సేలంలో.
ఆ మారాన్ కోసం చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నుంచి యాత్ర ప్రారంభమైంది. ఇక్కడ అంత జనాలు అంతా మాకు హెల్ప్ చేసినారు, ప్రెస్ వాళ్ళు అంతా మాకు. దళారీలకు అడ్డుగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం మారిపోయిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ నేతలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో దళారీ మూకలు రెచ్చిపోతున్నారు. ఫ్రీ సర్వీస్ పేరుతో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పేరు చెప్పి దళారీ మూకలు దాదాపు 40 నుంచి 50 మంది దేవాలయంలో తిష్టవేసి వచ్చిపోయే వారికి దర్శనాలు చేయిస్తూ వేలాది రూపాయలు సంపాదిస్తున్నారు. వేలాది రూపాయలు సంపాదిస్తూ దీని పేరు ఫ్రీ సర్వీస్ అని చెప్పి బుకాయిస్తున్నారు. దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం పూర్తిగా కలుషితమైపోయింది. దక్షిణ కాశీగా, దక్షిణ కైలాసంగా పిలువబడుతున్నటువంటి ముక్కంటి క్షేత్రం ఈరోజు పూర్తిగా దళారీల గుప్పెట్లో వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. శ్రీకాళహస్తి దేవాలయంలో ఒక సమాంతరమైనటువంటి పరిపాలనని ఈ దళారీ మూకలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు, కానీ ఈ దళారీ మూకల యొక్క ఆగడాలకు బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. కాళహస్తి క్షేత్రంలో దళారీలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఫ్రీ సర్వీస్ పేరుతో దాదాపు 40 నుండి 50 మంది పనిచేస్తున్నారు. కాదని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పగలరా? ఎవరు ఈ ఫ్రీ సర్వీస్ వాళ్ళు? వీళ్ళకి దేవాలయానికి ఏం సంబంధం? వచ్చే వాళ్ళ దగ్గర నన్ను తీసుకుపోయి దర్శనం చేయించి 1000-2000 తీసుకోవడానికి ఫ్రీ సర్వీస్ అంటారా? ఇది దళారీ సర్వీస్ అంటారు. వీళ్ళందరూ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అనుచరులు కాదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా. మధుసూదన్ రెడ్డి సమాధానం చెప్పగలడా దీనికని అడుగుతున్నాను. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని, కమిషనర్ ని క్వశ్చన్ చేస్తాను నేను. ఎవరయ్యా ఈ ఫ్రీ సర్వీస్ వాళ్ళు? ఏం పని వీళ్ళకి? పర్మనెంట్ ఎంప్లాయీస్ వందలాది మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర పని చేయించుకోయంట ఫ్రీ సర్వీస్ అంట. దీన్ని ఏమని అడిగితే తిరుమల కొండపైన కూడా శ్రీవారి సేవకులు ఉన్నారు కదా అంటారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పోలీసులు అనుసరిస్తున్న వైఖరి దారుణంగా ఉందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సతీమణి పులివర్తి సుధారెడ్డి. పోలీస్ వ్యవస్థని పనోళ్ళగా వాడుకుంటా ఉన్నాడు అతను. బ్యానర్లు ఏం మునిగిపోయింది? నాని గారి బ్యానర్ ఉంటే ఏమన్నా తుడా పరిధిలో మొత్తం దొంగగా రాసుకునేసినాడా లీజ్ కి? అట్లా చంద్రగిరిని కూడా రాసుకునేసినాడా? వాళ్ళు ఏమన్నా వాళ్ళ తాతలు ఆస్తా ఇది 10 మంది ఉండేది గుడి దగ్గర రాజకీయం చేయించా? పొద్దున్న 8:30 పెట్టుకొని మేము వచ్చే టైంకి వచ్చి మీరు ఎట్లా ఇన్ఫార్మ్ చేసి ఉంటారు కదా. నేను వచ్చిన టైంకి వచ్చి కొట్లాట పెడితే ఒక ఆనందం. ఏమంటే ఇక్కడ వెడ్డి వీధులు చించాలా, పిల్లల్ని కొట్లాడిని యూత్ని సెపరేట్ చేసేయాలా? అవసరమా అతనికి ఇవన్నీ? వయసుకు తగినట్టు నడుచుకోవాలా? మేము వచ్చినాం కదా 10 నిమిషాలు ఇంట్లో ఉండేసరికి మమ్మల్ని 10 నిమిషాల తర్వాత రమ్మంటే మేము 10 నిమిషాల తర్వాత వస్తాం. ఇది క్రియేట్ చేసుకుని సినిమానా? ఫ్యాక్షన్ సినిమానా? ఫ్యాక్షన్ సినిమానా? ప్రతి దేవుడిని కూడా వాడేసుకుంటాడు అతను. ఈ రచ్చ అవసరం మా దేవుడికి పండగలు లేదా? మా వాళ్ళని అరెస్ట్ చేస్తారా? నైట్ బ్యానర్ కోసం అరెస్ట్ చేస్తారా? మీతో అంతా తిరిగా మీరు అంటే వాళ్ళు చేసుకోవచ్చు అంటే ఎక్కడి నుంచి పుట్టి పెరిగొచ్చారు? చంద్రగిరి ఇసుక, గంజాయి మొత్తం దోచేసి బ్రతికేది అతను, మేము కాదు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ రైతుల కల నిజమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రామకుప్పం మండలం వర్దికుప్పం గ్రామం వద్ద బుధవారం హంద్రీనివా కాలువ ద్వారా వచ్చిన కృష్ణా జలాలకు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు జలహారతి ఇచ్చి స్వాగతం పలికారు. సీఎం జగన్ కుప్పంలో ఇచ్చిన హామీ నెరవేరిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు చేయలేని పని తాము చేశామని వారు పేర్కొన్నారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయండని అధికారులను ఆదేశించారు చిత్తూరు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి డిఆర్ఓ రాజశేఖర్తో కలిసి జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమ పూర్తి పర్యవేక్షణ చిత్తూరు ఆర్డీఓ వారు పర్యవేక్షించాలని, గ్రౌండ్ నందు బందోబస్తు, జెండా వందనం, స్టేజ్ డెకరేషన్ను, కవాతు ఏర్పాట్లను పోలీస్ శాఖ, అలాగే సిట్టింగ్ ఏర్పాట్లను చిత్తూరు తహసీల్దార్, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను డిఈఓ, అసెట్స్ డిస్ట్రిబ్యూషన్, స్టాల్స్ ఏర్పాట్లను డిఆర్డీఏ పీడీ,
ప్రథమ చికిత్సా కేంద్రం మరియు అత్యవసర వైద్య సేవల ఏర్పాట్లను డిఎం&హెచ్ఓ, పారిశుద్ధ్యం, త్రాగునీరు, వసతి ఏర్పాట్లను చిత్తూరు మున్సిపల్ కమిషనర్, స్టాల్స్ నందు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రదర్శనలో భాగంగా డిఆర్డీఏ, హౌసింగ్, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, విభిన్న ప్రతిభావంతులు, ఐసీడీఎస్ సంబంధిత శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేయాలని, మీడియా ఏర్పాట్లను, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను సమాచార శాఖ పర్యవేక్షించాలని సంబంధిత అధికారులు ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,020 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,749 రూపాయలు. వెండి 1 కేజీ ధర 73,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 75 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా, అమెరికా స్థావరాలే టార్గెట్. మధ్యప్రదేశ్ నేషనల్ పార్క్ లో 7 పెద్ద చిరుతలు, 3 చిరుత పిల్లల మృతి. నీరుగారుతున్న కేంద్ర ప్రయత్నాలు. నారా చంద్రబాబు కేసులో ట్విస్ట్, విచారణకు రాని ఫైబర్ నెట్ కేసు. గంగమ్మను దర్శించుకున్న టీటీడీ చైర్మన్, ఆలయ నిర్మాణపు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన భూమన కరుణాకర్ రెడ్డి. మంత్రి రోజా అనుచరుల ఓవర్ యాక్షన్, పోలీసులపై వీరంగం. తాటాకు చెప్పుళ్లకు భయపడం, ఉద్యమం ఉధృతం చేస్తాం, ప్రభుత్వాన్ని హెచ్చరించిన అంగన్వాడీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సృజనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.